బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రంప్కి ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు వెనిజువెలా అధ్యక్షుడు మదోరోను వెంటనే రిలీజ్ చేయి, వదిలేకపోతే కనుక మూడో ప్రపంచ యుద్ధం తప్పదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అమెరికా చర్యలు యుద్ధానికి దారితీస్తున్నాయి అండ్ మదోరో నా స్నేహితుడు, మదోరో జోలికి మీరు రావద్దంటూ వార్నింగ్ ఇచ్చాడు. ట్రంప్ ప్రతి అడుగును గమనిస్తున్నాను నేను. ఇటీవల మిసైల్స్ టెస్టులను కూడా స్పీడప్ చేశాడు కిమ్. ఉత్తర కొరియా మిసైల్స్ టెస్టులతో ఇటు జపాన్, సౌత్ కొరియా, అలాగే అమెరికా ఇవన్నీ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. ఇలాంటి సమయంలో మొత్తానికైతే గతంలో ఇటు ట్రంప్ పర్సనల్గా లెటర్స్ని కూడా కిమ్ జాంగ్కి పంపించాడు. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కూడా బాగానే ఉంది, చాలా వింతగా ఉంది అని ప్రపంచంలో చర్చ జరుగుతున్న సమయంలో ఇప్పుడు షాకింగ్ వేవ్స్, షాకింగ్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి కిమ్ జాంగ్ ఏం మాట్లాడాడు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. నా ఫ్రెండ్ వెనిజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురో నా ఫ్రెండ్ని వెంటనే విడిచిపెట్టు, లీవ్ మై ఫ్రెండ్ ఆర్ ఎల్స్ ఫేస్ మీ ఆర్ మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా ఉండు అని చెప్పి వార్నింగ్ అయితే ఇస్తున్నాడు. ఒక మేజర్ డెవలప్మెంట్ అనుకోవచ్చు. ఇటు నార్త్ కొరియా సడన్గా ఇటు అమెరికా, అందులోనూ ట్రంప్ని ఉద్దేశించి అటాక్ చేయడం, ఒక స్టేట్మెంట్ని కూడా ఇష్యూ చేశారు. సో మొత్తం మీద రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఇటు అమెరికాకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఒక గ్లోబల్ వార్ జరగబోతుంది మరి నా ఫ్రెండ్ని వదలకపోతే అంటూ కిమ్ జాంగ్ ఉన్ చెప్పుకొచ్చాడు. అలాగే దాంతోపాటు మదోరోను నా ఫ్రెండ్, అతన్ని ఇమీడియట్గా మీరు రిలీజ్ చేయకపోతే కనుక ఇంటర్నేషనల్ కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్గా ఉండబోతున్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. మనం ఒక్కసారి చూస్తే కనుక ఇటు నార్త్ కొరియా ఈ మధ్యకాలంలో బెలిస్టిక్ మిసైల్స్ని కూడా యూజ్ చేస్తుంది. సో వార్కి నేను సిద్ధంగా ఉన్నాను అని ఒక సంకేతాన్ని ఇస్తున్నాడు చాలా క్లియర్గా. ఒకసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు 2026 జనవరి 4, జనవరి 5 ఈ 2 రోజుల్లో కూడా కిమ్ జాంగ్ కొత్త సంవత్సరాన్ని కొత్త మిసైల్స్తో స్టార్ట్ చేశాడు. హైపర్సోనిక్ మిసైల్స్ని యూజ్ చేశాడు, టెస్ట్ చేశాడు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని ఒక సంకేతాన్ని ప్రపంచానికి ఇచ్చే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత ఇప్పుడు కట్ చేస్తే వెనిజువెలా వార్నింగ్ సడన్గా ఇటు మదోరో నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, నా ఫ్రెండ్ను వదలకపోతే మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది, ఖచ్చితంగా నేను మూడో ప్రపంచ యుద్ధాన్ని మొదలు పెడతాను అంటూ ఇటు డైరెక్ట్ ట్రంప్కే వార్నింగ్ ఇస్తున్నాడు. దాని తర్వాత ఇటు యుక్రెయిన్ రష్యా వార్లో కూడా కిమ్ జాంగ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్పుకోవచ్చు. ఇటు నార్త్ కొరియాకు సంబంధించిన ట్రూప్స్ని రష్యాని సపోర్ట్ చేస్తూ ఫైట్ చేయడానికి ఆ యుద్ధానికి పంపించాడు. ఇప్పటికీ ఆ యుద్ధంలో నార్త్ కొరియా సోల్జర్స్ అక్కడ ఆల్రెడీ ఫైట్ చేస్తున్నారు. సో రష్యాతో గుడ్ టర్మ్స్లో ఉన్నాడు. ఇప్పుడు ఇన్విజిబుల్ అలయన్స్ అని అంటున్నారు ప్రపంచం వ్యాప్తంగా. అలాగే రీసెంట్ టర్మ్స్లో కూడా ఇటు 2026 న్యూ ఇయర్కి సంబంధించి మెసేజ్ ఇచ్చినప్పుడు కిమ్ జాంగ్ ఈ నార్త్ కొరియన్ ట్రూప్స్ని పొగిడాడు. చాలా హీరోయిక్గా మీరు పోరాడుతున్నారు, ఇటు రష్యా తరఫున ఇటు యుక్రెయిన్కి ఎగెయిన్స్ట్గా మీరు పోరాడుతున్నారు అంటూ ఆయన వాళ్ళ గురించి చాలా గొప్పలు చెప్పుకొచ్చాడు. దాని తర్వాత ఇటు ట్రంప్ని ఉద్దేశిస్తూ, ట్రంప్కి తనకి గతంలో ఒక మంచి రిలేషన్షిప్ ఉండే. ఎలాంటి రిలేషన్షిప్ అంటే ఇటు ట్రంప్ 2025 నుంచి 2026 ఇటు పర్సనల్గా లెటర్స్ రాసి కిమ్ జాంగ్కి పంపించేవాడు. ఈవెన్ కిమ్ జాంగ్ కూడా పర్సనల్గా లెటర్స్ పంపించేవాడు. వాళ్ళ రిలేషన్షిప్ని వెరీ గుడ్ రిలేషన్షిప్ అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్కసారిగా ఆ స్టేటస్ అయితే ప్రస్తుతానికి చేంజ్ అయిపోయింది. ఆ రిలేషన్షిప్ స్టేటస్ చేంజ్ అయిపోయి ఇప్పుడు వార్నింగ్ ఇచ్చే స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇటు కిమ్ జాంగ్ ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధానికి రెడీగా ఉండు అంటూ ట్రంప్కి చెప్పుకుంటున్నాడు. అలాగే గతంలో చూస్తే ఇటు ట్రంప్ నార్త్ కొరియాని ఒక న్యూక్లియర్ స్టేట్గా రికగ్నైజ్ చేశాడు రీసెంట్ టైమ్స్లోనే. ఇవన్నీ జరిగిన తర్వాతనే ఇప్పుడైతే వార్నింగ్ ఇస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నా కొలీగ్ సచిన్ ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, కిమ్ జాంగ్, ట్రంప్ ఇద్దరు గుడ్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. లాస్ట్ ఇయర్ అంతా పర్సనల్గా లవ్ లెటర్స్ రాసుకున్నట్టు సబ్స్టాన్షియల్గా ఇద్దరు పర్సనల్గా లెటర్స్ కూడా షేర్ చేసుకున్నారు. ట్రంప్ కిమ్ని పొగడడం,
కిమ్ ట్రంప్ని పొగడడం, ఇదంతా చూసి ప్రపంచం అంతా ఒక్కసారి షాక్ అయింది. అలాంటిది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇటు వెనిజువెలా ప్రెసిడెంట్ నా ఫ్రెండ్ని రిలీజ్ చేయకపోతే మూడో ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా మొదలవుతుంది అంటూ ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు. సో ఎలా చూడాలి అంటే కిమ్ జాంగ్ని నమ్మొచ్చా? అంటే ఆయన నిజంగా యుద్ధానికి వెళ్ళే అవకాశం ఉందా? రైట్, ప్రస్తుతం కిమ్ కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే ఉత్తర కొరియా అధినేతగా ఉన్నప్పటికీ కూడా కిమ్ చేసే ప్రతి చర్య ట్రంప్ నే దాదాపుగా పోలి ఉంటుంది. అంటే ట్రంప్ ఎవరికి చెప్పా పెట్టుకుని ఎలా చేస్తూ ఉంటాడో కిమ్ కూడా అలాగే చేసే అవకాశం ఉంది. ఇక్కడ దీనికి బలం చేకూర్చేలాగా గత కొద్ది రోజుల క్రితం జనవరి 4వ తారీఖున, అంటే నిన్న కాక మొన్న ఆదివారం రోజు కిమ్ జాంగ్ ఉన్ ఏకంగా హైపర్సోనిక్ మిసైల్స్ ను ప్రయోగించాడు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఇటు జియో పాలిటిక్స్ గురించి మాట్లాడుకొచ్చాడు మాట. ఏమంటాడు? రాజకీయ సంక్షోభాలు ఉన్నాయి, దీని కారణంగా ఇటు న్యూక్లియర్ డిటరెంట్ అనే ఒక పదాన్ని ఉపయోగించడం జరిగింది. దాన్ని బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం అని చెబుతూనే వాళ్ళకున్న న్యూక్లియర్ ఫోర్సెస్ గురించి చెప్పుకొచ్చాడు. దాంతో పాటు యుద్ధానికి సిద్ధం చేస్తున్నామని చెప్పుకురావడం దీనికి మరింత బలాన్ని చేకూర్చింది. అయితే ఇవన్నీ కూడా జపాన్ సముద్ర తీరానికి సమీపంలో పడడంతో జపాన్, దక్షిణ కొరియా దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే ఎందుకు ఇప్పుడు వెనిజులా వివాదం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం గురించి, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ వ్యవహారంలో కిమ్ జాంగ్ ఉన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని హెచ్చరించాడు అనేది కొన్ని అంతర్జాతీయ న్యూస్ అవుట్లెట్స్ ఇన్ఫాక్ట్ అంతర్జాతీయ న్యూస్ అవుట్లెట్స్ మాట్లాడుకుంటున్న సందర్భం. ఒకవేళ మదురోను కనుక విడుదల చేయకపోతే అంతర్జాతీయ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇది ప్రపంచ యుద్ధానికి దారితీయచ్చు అనేది ఆయన హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. కారణం ఏంటంటే ఇక్కడ చిన్న కరెక్షన్ కావచ్చు, లేకపోతే చిన్న క్యాలిక్యులేషన్ గురించి ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఒకవేళ పుతిన్ ఉద్దేశించి ఎక్కడ వెళ్లే అవకాశం ఉంటుందా? ఎందుకంటే వెనిజులాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో వెనిజులాకి రాత్రికి రాత్రి అటు నికోలస్ మదురోని ఎత్తుకు వెళ్ళిపోయింది అమెరికా అనేది వినిపించమాట. సో ఇక్కడ యుక్రెయిన్ కూడా రియాక్ట్ అయింది. యుక్రెయిన్ ఏమంటోంది? ఇటు వెనిజులా అధ్యక్షుడు మీరు చేయగలిగారు, ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మీరు అలా రాత్రికి రాత్రి తీసుకువెళ్ళగలరా? ఒకవేళ ట్రంప్ మాట వినకపోతే కనుక నెక్స్ట్ టార్గెట్ లో వినిపిస్తోంది గ్రీన్లాండ్, ఆ తర్వాత కొలంబియాతో పాటు క్యూబా, అలా ఈ చిన్న చిన్న దేశాలన్నీ కూడా అక్కడ వినిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇరాన్ మీద కూడా టార్గెట్ చేయొచ్చు అనేది. ఒకవేళ ఇవన్నీ జరిగితే కనుక ఎప్పుడైతే వీటి మీద పట్టు సాధిస్తాడో ఆటోమేటిక్ గా ఇది ఉత్తర కొరియాకి సంబంధించి కిమ్ జాంగ్ ఉన్ వీళ్ళ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఉత్తర కొరియా మీద కూడా ఇంపాక్ట్ చూపించవచ్చు. అంటే లెట్ మీ గివ్ అ బ్రీఫ్ నోట్ ఆన్ దిస్. గ్రీన్లాండ్ అనేది చాలా కీలకం. ఒకవేళ గ్రీన్లాండ్ కనుక స్వాధీనం చేసుకుంటే అమెరికా అనేది అక్కడి నుంచి రష్యా మీద వాళ్ళు ఫోకస్ చేయొచ్చు. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళ ఫోకస్ ని మరి ముఖ్యంగా చెప్పాలంటే యుద్ధానికి సంబంధించి ఒకవేళ పరిస్థితి దాపరిస్తే కనుక అటువంటి పరిస్థితులకు వెళితే కనుక వెంటనే అక్కడ పరిస్థితిని దూరం నుంచి అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఒక కన్నేసి ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ అదే జరిగితే కనుక వీ కెన్ సీ ఇట్. ఎందుకంటే ఉత్తర కొరియా అలాగే రష్యా ఇవన్నీ కూడా కాస్త వీళ్ళ మధ్య ఒక స్నేహ సంబంధం అనేది మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది కళ్యాణ్. సో ఒకవేళ అదే పరిస్థితులు కనుక ఏర్పడితే, అంటే ఇప్పుడు ట్రంప్ కనుక నికోలస్ మదురోను విడిచిపెట్టకపోయినా, ఎందుకంటే నెక్స్ట్ మాటలు కనిపిస్తున్నాయి కదా, గ్రీన్లాండ్ ఎలాగైనా సొంతం చేసుకుంటా అంటున్నాడు, కొలంబియా మీద పెద్ద మేము కష్టపడాల్సిన అవసరం ఏముంది, ఇంక 20 రోజుల్లో మా సొంతం అయిపోతుంది అంటున్నాడు. క్యూబా గురించి అయితే క్యూబా అవసరం ఏముంది, వెనిజులా చేతిలోకి వచ్చేసింది కాబట్టి క్యూబా మాకేం పెద్ద లెక్క కాదు, అసలు దాని మీద దాడి చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా అది మా చేతిలోకి వచ్చేస్తుంది అనే అర్థం వచ్చేలా మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ ఈ పరిణామాలను చూస్తుంటే ఎప్పుడైతే వెనిజులా పరిణామం ఇటు ప్రపంచం ఎవరు ఊహించలేదు. అఫ్ కోర్స్ ఇది కాస్త నానానికి అటువైపు ఉండొచ్చు కాక, బట్ అయినప్పటికీ కూడా ప్రపంచ పరిణామాల గురించి మాట్లాడుకునే సందర్భంలో మాత్రం ఈ మాట వినిపిస్తుంది. ఎందుకని ఇటు గ్రీన్లాండ్ మీద కనుక ఇటు ట్రంప్ పట్టు బిగించగలిగితే, గ్రీన్లాండ్ మీద కనుక ట్రంప్ పట్టు బిగించగలిగితే ఇటు ఏకంగా మీరు చూడొచ్చు, గ్రీన్లాండ్ మీద కనుక ఇటు ట్రంప్ తన సైన్యాన్ని మోహరిస్తాడు. ఇప్పటికే ఉన్న సందర్భం ఒక సైనిక స్థావరం ఇక్కడి నుంచి, అంటే బెలారస్ యుక్రెయిన్ కి సంబంధించి మరి ముఖ్యంగా రష్యా మీద చాలా ఫోకస్ అవ్వచ్చు. ఇక అక్కడి నుంచి రష్యా మీద కనుక ఫోకస్ అయితే ఇంకేముంది, సౌత్ కొరియా, నార్త్ కొరియా ఈ రెండింటి మీద పెద్ద కష్టమే కాకపోవచ్చు అనేది ఇక్కడ వినిపించే వాదన. కాబట్టి ఇటు మరి ముఖ్యంగా చెప్పినప్పుడు పసిఫిక్ ఓషన్ మీద అమెరికా పూర్తి స్థాయిలో పట్టు సాధించే అవకాశం ఉంటుంది. అట్లాంటిక్ ఓషన్ కి సంబంధించి పూర్తిగా ఒకవేళ గ్రీన్లాండ్ స్వాధీనం చేసేసుకొని దాంతో పాటు మెక్సికో, క్యూబా, అలాగే గ్వాటమాలా, వెనిజులా, కొలంబియా వీటన్నిటిని కూడా ఒకవేళ తన స్వాధీనంలో తెచ్చేసుకుంటే కనుక ఇటు అట్లాంటిక్ సముద్రం తన ఆధీనంలోకి వెళ్ళిపోతే, మరి ముఖ్యంగా ఇటు యూరప్ కి దాంతో పాటు అమెరికాకి మధ్యలో ఉంది, కరెక్ట్ గా ఎగ్జాక్ట్ లొకేషన్ లో ఉందని చెప్పుకోవాలి.
గ్రీన్లాండ్ అనేది. సో ఒకవేళ అక్కడ కనుక లాగేసుకున్నా, లేకపోతే ఇవన్నీ పరిణామాలు జరిగితే కనుక ఇది కష్టం అవుతుంది. అండ్ ఆ తర్వాత ఎవరు ఎంత గింజుకున్నా అమెరికా వినే ప్రసక్తి ఉండదు. ప్రపంచాన్ని మళ్ళీ పాత కాలంలోకి మనం సాధారణంగా అంటూ ఉంటాం, పాత యుగానికి తీసుకువెళ్ళిపోతాడని చెప్పి ట్రంప్ అనేది ఒక చర్చ జరుగుతున్న క్రమం. సో ఇలా ఇప్పటికే మనం గమనిస్తే కనుక సౌదీ కావచ్చు, ఇలా ఈ కొన్ని ప్రాంతాలు ఇప్పటికే అమెరికా మాట వింటున్నాయి, అమెరికా చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఒక చర్చ జరుగుతున్న క్రమం ఉంది. కాబట్టి ఇటు నార్త్ కొరియా బహుశా ఆందోళన వ్యక్తం చేస్తుందండలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే మనం చూసాం, గతంలో ఎవరి మాట వినిపించుకోడు కిమ్ జాంగ్ ఉన్, అండ్ న్యూక్లియర్ విషయంలో కూడా ప్రస్తుతం అదే చర్చ జరుగుతుంటుంది. అందుకే ఇప్పుడు ప్రయోగాలు కావచ్చు, లేకపోతే ఇదొక బల నిరూపణ కింద చెప్పుకోవాలి. అంటే బలాన్ని బల ప్రదర్శన, నిరూపణ కూడా కాదు, బల ప్రదర్శన అనేది చెప్పుకోవాలి. మా దగ్గర ఉన్న సత్తా ఇది, మేము చేయగలిగే సత్తా ఇది అని చెప్పి. సో ఇక్కడ ఒకవేళ అదే పరిస్థితి తలెత్తితే, రిమెంబర్ ఇక్కడ చైనా కూడా వార్నింగ్ ఇచ్చిన సందర్భం అమెరికాకు. కారణం అక్కడ కూడా రిలేషన్స్ దెబ్బతింటున్నాయి. ఇంకా కారణం ఏంటి, ఇటు చైనా ఇంపాక్ట్ అనేది వెనుజులా చమురు ఎక్కువగా ఉన్నాయి. అమెరికా కాకుండా, అమెరికా అక్కడ అఫ్ కోర్స్ వాళ్ళ జాతీయకరణ చేసుకున్న నేపథ్యంలో అక్కడి నుంచి వాళ్ళందరూ తరిమేశారు. సో అమెరికా కంపెనీ వెళ్ళిపోయాయి. ఇక్కడ చైనా ఆధిపత్యం ప్రారంభమైంది. చైనా కంపెనీలు అనేవి ఎక్కువగా అక్కడ ఆయిల్ రిజర్వ్స్, ఆయిల్ మీద వర్కౌట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆధిపత్యాన్ని పూర్తిగా అణిచివేయాలి. అందుకనే వెనిజులా అధ్యక్షుడు మదురోని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవడం, లేకపోతే వెనిజులాని టార్గెట్ చేయడం. అఫ్ కోర్స్ ఇప్పుడు వచ్చిన రొడ్రిగో అనుకుంటా, సారీ ఫర్ ద మేబీ సబ్జెక్ట్ ద కరెక్షన్, తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉన్నారు ఆమె కూడా వార్నింగ్ ఇచ్చారు. ఏమంటున్నాడు ట్రంప్, ఒకవేళ మీరు కూడా నేను చెప్పినట్టు వినకపోతే మీకు అంతకన్నా దారుణమైన గతి పట్టిస్తా అని చెప్పి హెచ్చరిస్తున్నాడు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ దేశాలు, మరి ముఖ్యంగా యూరప్ కి సంబంధించి ఒక్కటయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఎక్కడ రష్యా కావచ్చు, అట్ ది సేమ్ టైం నార్త్ కొరియా, సౌత్ కొరియా, రష్యా ఆఫ్ కోర్స్ ఖండించింది. బట్ ఒక బలమైన ఖండన అనేది వినిపిస్తోందంటే కనుక నిర్మోహమట్టంగా ఇక్కడ కిమ్ జాంగ్ ఉన్ కి ట్రంప్ కి వార్నింగ్ ఇవ్వడం అనేది. ఎందుకంటే కిమ్ జాంగ్ ఉన్ సంగతి ట్రంప్ కి తెలుసు, ట్రంప్ సంగతి కిమ్ జాంగ్ ఉన్ కి తెలుసు. ఇద్దరు కూడా ఒకే కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అనలో అతిశయోక్తి లేదు. ఇంకా ట్రంప్ అయినా కొన్నిసార్లు ఆలోచిస్తాడు, ఆచితూచి వ్యవహరిస్తాడేమో, కానీ కిమ్ అనే వ్యక్తి కిమ్ అనకుండా మొత్తం పరిహారించేస్తాడు. బయటికి సౌండ్ రాకుండా, అంటే బయటికి ఇన్ఫర్మేషన్ రాకుండానే తన ప్రయోగాలు తను చేస్తూ ఉంటాడు. ఇలా అనేక రకాలైన మాటలు, అనేక రకాలైన ఇక్కడ వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది సౌత్ కొరియా, నార్త్ కొరియాల మధ్య. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే, ఇప్పుడు ట్రంప్ అనే వ్యక్తి ఏమైనా చేయగలరా? ఎందుకంటే నార్త్ కొరియా, సౌత్ కొరియా మధ్య మనం ఇష్యూస్ చూస్తున్నాం. ఒకవేళ ఇదే అంటే వెనిజులాను అమెరికా హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తుందో, లేకపోతే తన చెప్పు చేతిలో పెట్టుకునే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో, లేకపోతే అధ్యక్షుని తీసుకువెళ్ళిపోయిందనే ఈ కాంటెక్స్ లో నార్త్ కొరియా కూడా అదే వార్నింగ్ ఇచ్చి సౌత్ కొరియాను లాగేసుకుంటే అమెరికా మాట ఏంటి? అలా అని చెప్పి ఇక్కడ తైవాన్ విషయంలో చైనా ఒకవేళ అదే చేస్తే కనుక ట్రంప్ చూస్తూ ఊరుకుంటాడా? అండ్ ఇదే పరిస్థితిని యుక్రెయిన్ విషయంలో రష్యా చేస్తూ ఊరుకుంటాడా? ఇలా ఈ ఈక్వేషన్స్ అన్ని ఇప్పుడు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నేటో గురించి కూడా ప్రశ్న తలెత్తుతోంది కళ్యాణ్. ఎందుకు ప్రశ్న తలెత్తుతున్న ప్రశ్న మీరు అడిగితే కనుక, గ్రీన్లాండ్ విషయంలో ఇక్కడ గ్రీన్లాండ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో డెన్మార్క్ నుంచి అఫ్ కోర్స్ స్వయం ప్రతిపత్తతో ఉన్నప్పటికీ కూడా డెన్మార్క్ లో భాగం అనే ఒక మాట వినిపిస్తుంది. సో ఇక్కడికి ప్రత్యేక రాయబారిని అమెరికా పంపించడం కూడా ఆందోళన కలిగిస్తోంది. డెన్మార్క్ కూడా, ఐ థింక్ డెన్మార్క్ ప్రధాని కూడా కాస్త హెచ్చరించారు, మీరు కనుక అక్కడ ఏవైనా అంటే వెనిజులా లాంటి పరిస్థితులు కనుక గ్రీన్లాండ్ లో మీరు తీసుకొస్తే కనుక నేటో కూటమి అంటే బహుశా ఇది ఈ ఈక్వేషన్ ని కిమ్ జాంగ్ ఉన్ పట్టుకున్నట్టు భావించాలి. ఒకవేళ ఇక్కడ నేటో కనుక వీకెన్ అయిపోయింది అనుకుందాం, నేటో కనుక పూర్తిగా బలహీన పడిపోయింది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, అడ్వాంటేజ్ అనేది ఆబ్వియస్లీ మనం మాట్లాడుకున్న సందర్భంలో కిమ్ జాంగ్ ఉన్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బహుశా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వెనకాల అనేక రకాల సాధ్యాల గురించి మాట్లాడుకోవచ్చు అనుకోవడంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. బట్ బహుశా ఇది మాటల వరకే పరిమితం అవుతుందా, లేకపోతే ఇంకా ముందుకు వెళ్తుందా అనేది మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ దారితీసే అవకాశం ఉంటుందండలు. అతిశయోక్తి లేదు ఇక్కడ. కళ్యాణ్, లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.